చదువుల తల్లికి సేవ చేయడమే నిజమైన మానవ సేవ అని నిరూపించారు రాయదుర్గం దాతలు. 1వ వార్డు కూన నాగప్ప మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల పట్ల తమ ఉదారతను చాటుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం అందించిన దుస్తులను కుట్టించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న 65 మంది పేద విద్యార్థుల కష్టాన్ని గుర్తించి వారి యూనిఫామ్ స్టిచ్చింగ్ కొరకు 50,000 విరాళాన్ని అందజేశారు. స్వర్గీయ కూన నాగప్ప, సుంకమ్మ ఆశయాలు నిలబెడుతూ వారి వారసులు కూన తిప్పేస్వామి, కూన నాగరాజు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించి తమ పితృ రుణాన్ని, సమాజం పట్ల ఉన్న బాధ్యతను చాటుకున్నారు. అలాగే సమాజ సేవలో ఎప్పుడు ముందుండే టీడీపీ 1వ వార్డు ఇన్ఛార్జ్, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు బూదూరు తిప్పేస్వామి 30,000 రూపాయల సాయం అందించి పెద్ద మనసును చాటుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ వంతు సహాయం అందించి బడిపిల్లల ముఖాల్లో చిరునవ్వులు పూయించిన ఈ దాతల సేవానిరతిని ఎంఈఓ హెచ్ఎంలు కొనియాడారు. కార్యక్రమానికి స్కూల్ పిల్లలకి ఉచితంగా ప్రభుత్వం యూనిఫామ్ ప్రార్థిస్తుంది. స్కూల్ యూనిఫామ్ కుట్టించివ్వడానికి సాయం చేసినారు. మనమందరం స్కూల్ తరఫున, అలాగే స్కూల్ పేరెంట్స్ తరఫున అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. పిల్లలు చేరుకోపోతే ఇంకా స్కూల్ ఏం చేస్తారు, వేరే స్కూల్లో మెచ్చేస్తారు. అలా కాకుండా మన హెచ్ఎం ప్రతిభ మేడం గారు, మళ్ళీ నేను, మళ్ళీ ఇంకా మన టీచర్లు అంతా కలిసి వార్డులో బాగా తిరిగి ప్రజలందరికీ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తూ ఉంది. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ ఇస్తూ ఉంది, బుక్స్ ఇస్తూ ఉంది, బ్యాగ్ ఇస్తూ ఉంది, షూ ఇస్తూ ఉంది. తల్లికి వందన ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది చదువుతూ అంతమందికి ఇస్తూ ఉంది. వాళ్ళు ఎంత ఫీజులు అంటే అంత ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం విద్యని కొనుక్కోకూడదు. ఒక్కొక్క విద్యార్థికి మనం బయట కుట్టిస్తే ఒక్కొక్క విద్యార్థులకు ఒక జత 500 రూపాయలు వస్తుంది. ఆరోగ్యాలతో మనస్ఫూర్తి కోరుకుంటుంది. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ముందు ఒక్క నిమిషం ఇక మధ్య